అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతోన్న వేళ యెమెన్కు చెందిన సాయుధ గ్రూప్ హూతీ కీలక ప్రకటన చేసింది. యుద్దం మరింత తీవ్రమైతే ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించింది. యుద్దం విస్తరించాలని తాము కోరుకోవటం లేదని స్పష్టం చేసింది. అయితే అమెరికా ఇజ్రాయెల్లో ఉద్రిక్తతల్ని మరింత పెంచాలని చూస్తే ధీటుగా బదులిచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని తేల్చిచెప్పింది. ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్న యెమెన్లోని సాయుధ గ్రూప్ హుతీ అమెరికా ఇజ్రాయెల్కు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇరాన్పై దాడులను ఉధృతం చేసినా లేదా అమెరికాకు మద్దతుగా ఇతర దేశాలు యుద్దంలో పాలుపంచుకున్న బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు హూతీ పొలిటికల్ బ్యూరో సీనియర్ సభ్యుడు అబ్దుల్లా అల్ నామీ ఓ వార్తా సంస్థకు తెలిపారు. బాబ్ అల్ మాండెబ్ జలసంధి తమ చేతిలో ఉన్న ఒక కీలక సాధనమని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని అల్ నామీ తేల్చి చెప్పారు. ఈ జలసంధి గనక యుద్దంలో భాగమైతే ప్రపంచం ఒక అతిపెద్ద విపత్తును ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాల వల్ల ముందుగా నష్టపోయేది అమెరికా, ఇజ్రాయెల్ దేశాలేనని చెప్పారు. యుద్దం విస్తరించాలని తాము కోరుకోవటం లేదని ఆయన తెలిపారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల్ని మరింత పెంచాలని చూస్తే ధీటుగా బదులిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అబ్దుల్లా అల్ నామీ వెల్లడించారు. మాండెబ్ జలసంధి యెమెన్, జిబౌటి మధ్య ఉంది. ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాకు ఇది అత్యంత కీలకమైన మార్గం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కావటానికి ముందు ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 12%, ఎల్ఎన్జీ వాణిజ్యంలో 8% రవాణా ఈ మార్గం గుండానే జరిగింది. మాండెబ్ జలసంధి ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తోంది. సూయస్ కాల్వ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక నడబాగా మారింది. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ఇది ఒక గేట్వేలా పనిచేస్తోంది. ఏటా 93.95 లక్షల కోట్ల విలువైన సరకులు మాండెబ్ జలసంధి గుండా రవాణా అవుతున్నట్లు అంచనా. గాజాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ హుతీలు 2023లో ఎర్ర సముద్రంలో వెళుతున్న వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. ఆ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్కు చెందిన వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. మాండెబ్ జలసంధిని హూతీలు దిగ్బంధిస్తే సరకు రవాణా నౌకలు ఆఫ్రికాలోని దక్షిణ భాగం నుంచి పయనించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా అది చమురు ధరల పెరుగుదలకు, ఇంధన మార్కెట్లో మరింత అస్థిరతకు దారితీయవచ్చు. అయితే ఈ జలసంధి దిగ్బంధనానికి హూతీలు ప్రయత్నిస్తే అమెరికా గట్టిగా ప్రతిఘటించవచ్చు. మాండెబ్ జలసంధిలో జిబౌటి వైపున అగ్రరాజ్యానికి భారీ సైనిక స్థావరం ఉంది.